నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామంలో 2005 నుండి జీవనం సాగిస్తుంది సంతోషమ్మ అనే మహిళ. ఈమెకు ఉండటానికి 2010లో రెవెన్యూ అధికారులు 18 అంకణాల స్థలం కేటాయించారు. పట్టా కూడా ఇచ్చారు. ఆ స్థలంలో రేకుల షెడ్ వేసుకుని జీవనం సాగిస్తోంది. ఆ స్థలం రహదారికి దగ్గరగా ఉండడంతో ఆ స్థలంపై అధికార పార్టీ నాయకులు, మండల జడ్పీటీసీ పీర్ల పార్థసారథి తమ్ముడు పెంచలయ్య కన్నుపడింది. అయితే బాధిత మహిళ భర్త ఇటీవల చనిపోవడంతో కొన్ని రోజుల పాటు తల్లి ఊరి దగ్గర ఉండడానికి వెళ్లింది. అదే అదునుగా భావించిన స్థానిక వైసీపీ నాయకుడు పెంచలయ్య రాత్రికి రాత్రి జేసీబీ సహాయంతో ఆ మహిళ ఉంటున్న ఇంటిని కూలదోశాడు. రాత్రికి రాత్రి మట్టితోలి చదును చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు సంతోషమ్మ వచ్చి ప్రశ్నించింది. దీంతో ఆమెపై వైసీపీ నాయకుడు పెంచలయ్య దాడికి తెగబడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని రెవెన్యూ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వారి నుండి ఎప్పటికైనా నాకు ఇబ్బంది ఉందని, తనకు న్యాయం చేయాలంటూ దళిత సంఘ నాయకులను ఆశ్రయించింది. మహిళతో సహా దళిత సంఘ నాయకులు చేజర్ల పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మహిళపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుడు పెంచలయ్యపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో ఈ సంతోషమ్మ అనే దళిత మహిళ ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి సంతోషమ్మ, ఈమెకి 2010లో అక్కడ ప్రభుత్వం వారు పట్టా మంజూరు చేస్తున్నారు. ఈ పట్టా మంజూరు చేసిన తర్వాత గవర్నమెంట్ ఒక రేకులు నిర్మించుకొని అక్కడే కాపురం ఉంటుంది. అయితే ఈ మధ్య భర్త చనిపోయిన తర్వాత ఆమె తల్లిదండ్రుల ఇంటికి పోయేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి చేజర్ల మండలంకి సంబంధించినటువంటి ఆదురుపల్లిలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కోటయ్య, పెంచలయ్య, వీళ్ళు దౌర్జన్యంగా ఎట్టయినా సరే దాన్ని 18 అంకణాల స్థలాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి కన్నుపడింది. వీళ్ళు కన్నుపడిన తర్వాత ఆమె ఒకరోజు ఊర్లో లేని సందర్భంగా వాళ్ళు అక్కడ దౌర్జన్యంగా ఇంటిని మొత్తాన్ని కూల్చివేసిన తర్వాత ఆ విషయం ఆమె తెలుసుకొని అక్కడికి వచ్చిన తర్వాత అడిగిన తర్వాత నీకెక్కడుంది అని చెప్పి ఆమెను కులం పేరుతోనే కాకుండా మహిళను కూడా చూడకుండా అసభ్య పదాలతో దూషించి నానా రకాల ఇబ్బంది పెట్టడంతో ఆమె చేజర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఒక జేసీబీ 2 ట్రాక్టర్లు తీసుకొని వచ్చి అక్కడ దౌర్జన్యంగా అక్కడ మొత్తం ఇల్లు ఇక్కడ ఏదైతే ఉందో రేకుల ఇల్లు మొత్తం కూల్చేసి చదరపెట్టి మొత్తం దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని చూస్తున్న క్రమంలో ఈమె అక్కడికి అడ్డం పోయి మా స్థలంలో ఎందుకు దురాక్రమంగా వస్తున్నారని చెప్పి ఆమె ప్రశ్నిస్తే ఆమె మీద దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన సంగతి చేజర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికి 3 రోజులు అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం బాధాకరం. నేను 2005 నుంచి ఆదురుపల్లిలో ఉంటున్నాను. 2010లో నాకు పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి నేను కాపురం అక్కడే ఉన్నాను. కొద్ది రోజులు అయిన తర్వాత భర్త చనిపోయాడు. అప్పుడు ఒక్కదాన్ని ఉండలేక ఊరికి పోతా వస్తున్నాను. అక్కడ రేకులిల్లు నింది, రేకులిల్లు, తడికులు, బీరువా అన్నీ దాంట్లో ఉన్నాయి. అవన్నీ నేను లేనిది చూసి ఆ పెంచలయ్య, కోటయ్య వీళ్ళిద్దరూ నైట్ తోసేసి నా ఇల్లు వాళ్ళు ఇల్లు వేసేసి అదేమని అడిగితే పోయి నేను మాట్లాడితే నీదేం లేదు, నువ్వెవరివి, నీదే ఊరు, మాది మా తాతలదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. దిగనీయటం లేదు. వాళ్ళు నన్నేమో దిగొద్దు అన్నారు. వాళ్ళు ఏమో మట్టి దూరుకోవటం, వాళ్ళు ఇల్లు జేసీబీ పెట్టుకోవటం అన్నీ చేసుకొని లాస్ట్లో నువ్వు దిగేదానికి లేదు, దిగితే బాగుండదని చెప్పి నా మీదకి దాడి చేయడానికి వచ్చి నన్ను చాలా బూతులు అడిగారు, కొలమెత్తి తిట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు. స్టేషన్ దగ్గరికి వచ్చాను, ఏం సమాధానం లేదు. సార్ ఒక్కసారి కూడా రాలేదు. ఎస్సీ గారు ఎంఆర్ఓ ఆఫీస్కి ఇచ్చినాను, వాళ్ళు వచ్చి ఎన్నికో చేయలేదు. ఇప్పుడు వీలు కాని పరిస్థితుల్లో నేను అంటున్నాను. రెండోది వాళ్ళు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తున్నారు. ఇల్లు స్థలమే కాదు కానీ నన్నే ముగించాలని కూడా చూస్తున్నారు. వాళ్ళని గురించి కేసు రాయాలని, కేసు పెట్టాలని నేను